నమస్తే, వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ఈరోజు సగ్గుబియ్యం వడలు ఎంతో టేస్టీగా, ఈజీగా, ఫటాఫట్ చేసుకోవచ్చండి. ఉదయం టిఫిన్కి, సాయంత్రం స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. సగ్గుబియ్యం ఉంటే చాలండి, ఫటాఫట్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యంని 20 నిమిషాలు నానపెట్టేసి తర్వాత 1 గంట తర్వాత చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందు బౌల్ తీసుకొని బంగాళదుంపలు, ఉడికిచ్చిన బంగాళదుంపలు వేసుకోవాలి. నేనైతే 4 తీసుకొని వేసుకున్నాను. తర్వాత శనగపిండి వేసుకోవాలి 1 బౌలు. తర్వాత రైస్ పిండి వేసుకోవాలి 1/2 బౌలు. ధనియాల పౌడర్, సగ్గుబియ్యం వేసుకోవాలి 1 బౌలు. నేనైతే సగ్గుబియ్యం 1 బౌల్ తీసుకున్నానండి. ధనియాల పౌడర్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, ఆమ్చూర్ వేసుకోవాలి. ఆమ్చూర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదా, ఆప్షనల్ అండి. తర్వాత తగినంత సాల్టు, తగినంత కారము, కొత్తిమీర, ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని అలా పెట్టుకోవాలి. తర్వాత మనకి తగినంత ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఇలాగా పిండి తీసుకొని ఇలాగా వడల్లాగా చేసుకోవాలండి. నేనైతే చేతిలోనే చేసుకున్నాను. కవర్ ఉంటే కవర్, చేతిలో రాకపోతే కవర్ మీద పెట్టి చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత వడల్లాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక, ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. అసలు ఎంతో ఈజీ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. అసలు మనము సగ్గుబియ్యం నానబెట్టేసుకొని ఎక్కువ 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు చెడిపోవు. ఎంతో ఈజీ అండి అసలు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.